చిలకమ్మ, నీ చిలక పలుకులతో ఆ రోజు అవనికి నా గురించి చెప్దామనుకున్నావు కదా. నీ నోటి నుంచి మాట రాకుండా చేశాను. రూపం రూపం అని నువ్వు ఆ అవని ముందు అరుస్తుంటే నీ అరుపు చూసి నేను తెగ సంబరపడిపోయాను అని చెప్పి వసీకర చిలకమ్మతో చెప్తూ ఉంటుంది. వసీకర, ఆ రోజు నా నుంచి అవనమ్మకు నిజం చేరకుండా చేశావు. కానీ ఈరోజు నీ గురించి అవనమ్మకు నిజం చెప్తాను. తన కూతుర్ని ఎత్తుకుపోవాలనుకున్నావని, తన భర్తను ప్రమాదంలో పడేశావని అవనమ్మ నీ పైన కోపంతో ఉంది. నీ ఆచూకి అవనమ్మకు తెలిస్తే నిన్ను నిలువున చీరి చంపేస్తుంది అవనమ్మ. ఇప్పుడే వెళ్ళి నీ గురించి అవనమ్మకు చెప్పేస్తాను అని చెప్పి చిలకమ్మ అంటూ ఉంటే, నువ్వు ఇంతకు తెగిస్తావని నాకు తెలుసు చిలకమ్మ, అందుకే నా ప్రయత్నంలో నేనున్నాను అని చెప్పి వసీకర తన మంత్రశక్తితో ఒక శక్తిని చిలకలోకి పంపిస్తుంది. చిలకమ్మ, ఇక మీదట నువ్వు చిలక పలుకులు పలకలేవు. నీ గొంతు ఉంటుంది, మామూలు చిలకలానే నీ గొంతు ఉంటుంది, కానీ చిలక పలుకులు పలకలేవు అని చెప్పి వసీకర చిలకమ్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్ దగ్గర నుంచొని ఉంటే ప్రసాదరావు కూడా వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్తారు. మీరొక్కరే వచ్చారు, ఆవిడెక్కడా అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. అవని ఇంటికి వెళ్ళింది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నా బావను ఎలాగైనా కాపాడుకుంటానని చిలక పలుకులు పలికింది కదా, ఇప్పుడు శ్రీకర్ని వదిలేసి అవని ఎందుకు ఇంటికి వెళ్ళినట్టు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అక్షయ భయపడుతుందంట, అక్షయ్కు ధైర్యం చెప్పడానికి వెళ్ళింది వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు శ్రీకర్ కన్నా ఆ అక్షయ ఎక్కువంట ఆ అవనికి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఎంతైనా సరే ఆ సత్యగాడి కూతురు కదా, ప్రేమ మమకారం ఎక్కువే ఉంటాయి కృష్ణ అని నిహారిక అంటూ ఉంటే, అవని గురించి తప్పుడు కూతలు కూసావంటే పళ్ళు రాలేదాకా కొడతాను నిహారిక అని చెప్పి ప్రసాదరావు నిహారికకు వార్నింగ్ ఇస్తాడు. ఇక మరోవైపు ఇదంతా కూడా మాయ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అవని, నీ తాలిని చూసి తెగ ఎగసి పడుతున్నావు కదా, ఆ తాళనేది నీకు లేకుండా చేస్తాను. ఈ హాస్పిటల్లో నర్సు గెటప్ వేసుకుంటాను. బయట నుంచి ఎటువంటి ఆయుధాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో ఉన్న ఆయుధాలతోనే నీ భర్తను శాశ్వతంగా ఈ లోకం నుంచి పంపించేస్తాను. శ్రీకర్ నీకు దక్కడు, నాకు దక్కడు. నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను శ్రీకర్తో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకోలేదు. నువ్వే శ్రీకర్తో జీవితాన్ని పంచుకోవాలనుకున్నావు. శ్రీకర్ చచ్చాడన్న వార్త వింటే నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకే శ్రీకర్ని ఈ లోకం నుంచి శాశ్వతంగా పంపించేస్తాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ నర్సు గెటప్ వేసుకుంటుంది. ఇక మరోవైపు శ్రీకర్కి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. శ్రీకర్ సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పి ఇద్దరు డాక్టర్లు శ్రీకర్ పక్కన నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మాయ ఎవరు గుర్తుపట్టకుండా నర్సు గెటప్ వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని శ్రీకర్ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా ప్రసాదరావు ఆగమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో మాయ షాకింగ్గా ప్రసాదరావు వైపు చూస్తూ, ఈయన నేను గెటప్ మార్చినా కూడా నన్ను గుర్తుపట్టేశాడా ఏంటి, ఆ అవనికిలాగా ఈయనకు కూడా ఒళ్ళంతా కళ్ళున్నట్టున్నాయే అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటండి ఆగమన్నారు అని మాయ కంగారు పడుతూ ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. డాక్టర్లు చాలాసేపటి నుంచి నా కొడుక్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు, నా కొడుక్కి ఎలా ఉందమ్మా అని చెప్పి ప్రసాదరావు మాయను అడుగుతూ ఉంటాడు. డాక్టర్లు ఇంకా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారండి, మీ అబ్బాయి కండిషన్ ఏంటనేది డాక్టర్ గారే చెప్తారు అని మాయ ప్రసాదరావు వేదవతికి చెప్పి శ్రీకర్ ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అక్కడే డాక్టర్లు శ్రీకర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న కృష్ణబాబు, బంగారం, ఇప్పుడు లోపలికి వెళ్ళిన నర్సు ఇందాకల నుంచి శ్రీకర్ గడికి ట్రీట్మెంట్ చేస్తున్న నర్సు ఒక్కరే అయ్యుంటారా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఒక్కరే కృష్ణ, నీకెందుకు అనుమానం వచ్చింది అని నిహారిక అడుగుతూ ఉంటే, ఏమోలే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు శ్రీకర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ, సిస్టర్, ఇతనికి గంటకి మెడిసిన్ మారుస్తూ ఉండాలి, ఏ టైంకి ఏది ఇవ్వాలో నేను చెప్తాను, నోట్ చేసుకో అని డాక్టర్ చెప్తూ ఉంటే, చెప్పండి డాక్టర్ అని చెప్పి నర్స్ గెటప్లో ఉన్న మాయ అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ ఏదో చెప్తూ ఉంటారు, మాయ అదంతా కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీకర్, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది, నువ్వు శాశ్వతంగా నిద్రపోబోతున్నావు శ్రీకర్ అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే అవని ఇంటికి వస్తుంది. అదిగో అమ్మ వచ్చిందమ్మా అక్షయ అని పెద్దిరాజు అక్షయ్కు చెప్తూ ఉంటాడు. ఇక అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. నాన్నకు ఎలా ఉందమ్మా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఇంకా పరిస్థితి క్రిటికల్గానే ఉందమ్మా అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. నాన్న ప్రాణగండం నుంచి బయటపడాలని నేను మృత్యుంజయ మంత్రం జపిస్తున్నానమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. మీ నాన్నను ప్రాణగండం నుంచి ఎలాగైనా సరే మనం
కాపాడుకుందామమ్మా అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. మీ నాన్నను ఎవరో కావాలనే కుట్ర పన్ని ఇదంతా చేశారమ్మా అని అవని చెప్తూ ఉంటుంది. ఏమంటున్నావమ్మా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, ఆ వసీకర వీధి చివర ఉంటుందని నిహారిక అత్తయ్య చెప్పారని చెప్పి వీధి చివరకు వెళ్ళి వెతికాను. అక్కడ ఆ వసీకర లేదు, ఇల్లు లేదు అన్నయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఎవరో కుట్రపూరితంగా చేశారనే అనిపిస్తుంది. నాకైతే ఇంకోలా కూడా అనిపిస్తుంది. అమ్మవారి ఆభరణాలను అమ్మవారి గుడికి అప్పచెప్పిన తర్వాత క్షుద్రపు శక్తి మన నుంచి దూరం అయిపోయింది అనిపించింది. కానీ క్షుద్రశక్తి మన నుంచి దూరం కాలేదని అర్థమవుతుంది అని చెప్పి అవని పెద్దిరాజు అక్షయ్కు చెప్తూ ఉంటుంది. మరి నాన్నను ఎలా కాపాడుకోవాలమ్మా అని అక్షయ్ అంటూ ఉంటుంది. మీ నాన్నకు ఇంత ప్రాణగండం ఏర్పాటు చేసిన ఆ వసీకర ఏ కొండల్లో దాక్కున్నా ఏ కోణంలో దాక్కున్నా కూడా వెతికి తీసుకొస్తాను. దాని వెనుక ఉంది ఎవరో తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, అసలు ముందు శ్రీకర్ ప్రాణాపాయం నుంచి బయటపడతాడా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. బావను ప్రాణాపాయం నుంచి బయటపడేసిన తరువాతే ఆ వసీకర గురించి తెలుసుకుంటానన్నయ్య అని చెప్పి అవని అంటుంది. ఎలాగూ వచ్చావు కదమ్మా, అక్షయ్కు ఈ పాలు తాపించు అని చెప్పి పెద్దిరాజు అవనికి పాల గ్లాస్ ఇస్తూ ఉంటే ఇక అవని పాల గ్లాస్ తీసుకొని అమ్మ అక్షయ పాలు తాగమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ నాకు ఆకలిగా లేదమ్మా, నాన్నను చూడాలి అని అక్షయ అంటూ ఉంటే నువ్వు పాలు తాగితే నిన్ను మీ నాన్న దగ్గరకు తీసుకెళ్ళటానికే వచ్చాను, పాలు తాగు అని అవని అక్షయ్కు పాలు తాపిస్తుంది. ఇక పాలు తాపించడం పూర్తవగానే అమ్మ అన్నపూర్ణాదేవి, నాన్న ప్రాణగండం నుంచి బయటపడాలి, లేదంటే అమ్మను అందరూ నిందిస్తారు అని చెప్పి అక్షయ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అవని, నువ్వు ఎంత మంచి చేసినా కూడా ఇంట్లో వాళ్ళెవరూ కూడా నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఏదో తప్పు చేశావని వాళ్ళందరి అనుమానం అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆ అమ్మవారే మా సమస్యకు పరిష్కారం చూపించాలన్నయ్య అని చెప్పి అవని అంటుంది. అత్తయ్య గారు పూర్తిగా ఆ నిహారిక కృష్ణబాబు చెప్తున్న మాటలే వింటున్నారమ్మా అని పెద్దిరాజు చెప్తూ ఉంటే, అవునన్నయ్య, మంచిని బోధించే అత్తయ్య చెడు మార్గంలో తిరుగుతున్నారు. 10 ఊర్లకు దేవత అన్నపూర్ణాదేవి అత్తయ్య గారిపై కొలువయ్యింది. అలాంటి అత్తయ్య ఇదంతా చేయటం నాకు కూడా చాలా బాధగా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది. ముందు నిన్ను అక్షయ్ను దూరం చేసుకుంది, ఇప్పుడు ఆ నిహారిక కృష్ణబాబు మాటలు విని మామయ్య గారిని కూడా దూరం చేసుకున్నారు. ఇక ఆవిడ ముందు ఏమైపోతారో అని నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అంతా అమ్మవారే చూసుకుంటుందిలే అన్నయ్య, మీరు ఇంటికి వెళ్ళండి, నేను అక్షయ్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా, శ్రీకర్ కోలుకోగానే నాకు ఫోన్ చేసి చెప్పు అని పెద్దిరాజు చెప్తూ ఉంటే సరే అన్నయ్య అని చెప్పి అవని అంటుంది. ఇక పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా, ఆ వసీకర్ గురించి ఎలా తెలుసుకుంటావు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. దాని రూపం నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తుంది, దాని గురించి ఎలాగైనా తెలుసుకుంటాను అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర పల్లెటూరుకి వెళ్తూ ఉంటుంది. పల్లెటూరులో అడుగు పెడుతూ ఉంటుంది. అదే సమయంలో పల్లెటూరి ప్రజలంతా కూడా ఒక చెట్టు కింద కూర్చొని, ఈ సంవత్సరం మనకు పంటలు బాగా పండాయి, వరుణదేవుడు మనల్ని కరుకరించాడు, అందుకే మనమంతా సంతోషంగా ఉన్నాము. వేదవతి గారు వాళ్ళు ఈ సంవత్సరం అంతగా పూజలు చేయలేదు, అయినా కూడా వానదేవుడు మనల్ని కరుణించటం వల్లే మన ఊర్లో ఎలాంటి చావులు రాలేదు, మనమంతా ప్రశాంతంగా ఉన్నాము, పంటలు బాగా పండాయి అని పల్లెటూరి ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో గద్ద ఆకాశంలో విహరిస్తూ అరుస్తూ ఉంటుంది. ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నేను ఈ ఊర్లో అడుగు పెట్టానని నువ్వు కనిపెట్టేశావు అని చెప్పి వసీకర గద్దతో అంటూ ఉంటుంది. నువ్వు అరిచావంటే ఈ ఊరికి ఏదో సమస్య రాబోతుందని ఈ పల్లెటూరి ప్రజలకు అర్థమవుతుంది, పో ఇక్కడి నుంచి పో అని వసీకర గద్దను అంటూ ఉంటుంది. ఇక గద్ద వెళ్ళి ఒక గోడ మీద వాలి చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వసీకర, జట, నేను ఈ ఊరిలో అడుగు పెట్టానని పల్లెటూరి ప్రజలకు తెలియచేయి, ఈ అమాయక ప్రజలు నన్ను చూసి భయపడాలి అని వసీకర చెప్పడంతో ఇక అప్పుడు ఒక శక్తి వసీకరలో నుంచి బయటకు వస్తుంది. ఆ శక్తి పల్లెటూరి ప్రజల్లో ఒక అతని మీదకు వెళ్ళగానే అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇదేంటి, ఇప్పుడే మన ఊర్లో సంతోషాలు వెల్లువిరిసాయని మాట్లాడుకుంటున్నామో లేదో ఇలా పడిపోయాడు, ఇతని పైన ఎవరైనా క్షుద్ర పూజలు చేసి ఉంటారా, ఇలా పడిపోగానే ఒళ్ళంతా నల్లగా అయిపోయిందేంటి, ఏదో క్షుద్ర పూజ జరిగినట్టుంది అని పల్లెటూరి ప్రజలంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక మరోవైపు అవని అక్షయ్ని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తుంది. అమ్మ, హాస్పిటల్కు వెళ్దామని చెప్పి గుడి దగ్గరకు తీసుకొచ్చావేంటి అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది.
పంతులు గారితో మాట్లాడి వెళ్దామమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అవని అక్షయ ఇద్దరు కలిసి పంతులు గారి దగ్గరకు వెళ్తారు. పంతులు గారు ఈరోజు గుడంతా కోలాహలంగా ఉందేంటి అని అవని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఈరోజు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు, కొత్త కోరికలు కోరుకునే వాళ్ళు పూజలు చేస్తారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అందుకే గుడంతా కోలాహలంగా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఈరోజు మా జీవితంలో చెడు జరిగింది పూజారి గారు అని అక్షయ అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. మా నాన్నకు ప్రాణగండం ఏర్పడింది పూజారి గారు అని అక్షయ చెప్తూ ఉంటుంది. నా భర్త గతంలో కూడా చాలా ప్రాణగండాలను చవి చూశాడు, కానీ ఆ ప్రాణగండాల నుంచి ఎలాగో ఒకలా బయటపడ్డాడు. కానీ ఈసారి ప్రాణగండం నుంచి బయటపడటానికి ఏదో ఒక పరిష్కారం చెప్పండి పూజారి గారు, అగ్ని పరీక్ష చేయమన్నా కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అవని అంటుంది. అమ్మా, నీకు తెలియందేమీ లేదు, ఒక ప్రత్యేకమైన పూజ ఉంది, ఆ పూజను చేయాలంటే చాలానే కష్టాలు పడాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఎంత కష్టమైనా ఆ పూజ జరిపిస్తాను, నా భర్తను కాపాడుకుంటాను, ఏం చేయాలో చెప్పండి పూజారి గారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ, ఈ పూజ చేసేటప్పుడు నీకేదైనా ప్రమాదం జరిగితే నన్ను నిందించకూడదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే, అయ్యో ఎంత మాట అన్నారు పూజారి గారు, నేను మిమ్మల్ని నిందిస్తానా? నిందించను, నా భర్త కోలుకుంటే నాకు అంతే చాలు అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి అని పూజారి గారు ఏదో చెప్తూ ఉంటారు. అదంతా మనకు వినిపించదు. సరే పూజారి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా, వెళ్ళి ఆ పసుపు రంగు చీర తెచ్చుకో అని పూజారి గారు చెప్పగానే సరే పూజారి గారు అని అవని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ, అమ్మ, ఈ పూజ చేసేటప్పుడు నీకేదైనా ప్రమాదం జరిగితే ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు ఏం కాదమ్మా, మీ నాన్నను కాపాడుకోవటమే నాకు ముఖ్యం అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు శ్రీకర్ రూమ్ల నుంచి బయటకు వెళ్ళిపోతారు. మాయా శ్రీకర్ రూమ్లో ఉంటుంది. శ్రీకర్కి ఒక ఇంజెక్షన్ వేయాలని చూస్తూ ఉంటుంది. శ్రీకర్, ఈ ఇంజెక్షన్ నీ బాడీలోకి వెళ్ళిపోగానే నీ బాడీ అంతా కూడా నలుపు రంగులోకి మారిపోతుంది. భయంకరమైన పాము కరిస్తే ఎలా అవుతుందో నీ ఒళ్ళంతా కూడా అలానే అవుతుంది. నీకు ఇక ట్రీట్మెంట్ అనేది ఉండదు. నీ భార్య తన మెడలో ఉన్న తాళిని చూసి ఎగసెగసి పడుతుంది కదా, ఆ తాళి కూడా ఇక నిన్ను కాపాడలేవదు శ్రీకర్. ఇది అంత డేంజరస్ పాయిజన్. ఈ పాయిజన్ని నీ బాడీలోకి పంపించేస్తున్నాను అని మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.